ప్రభువా, ఈ పూట నీ బిడ్డలతో ఏం మాట్లాడబోతున్నావని నేను పరిశుద్ధాత్మదేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించి ఇచ్చిన వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా యేసుకి 2 చేతులు పైకెత్తి మంచి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు రాత్రి దీనిలో నుంచి ఏదో నీతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో మాట్లాడుతూ అంటారు, తన ప్రజలతో, తన స్వజనముతో, తన నమ్మిన వారితో ఆయన మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? మీరు ఈ వాక్యమందు నిలబడితే, మీరు ఈ మాటల యందు నిలబడితే, మీరు ఈ వాక్యమందు నిలబడితే మీరు సత్యమును గ్రహిస్తారు అన్న మాట యూదులతో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఈ వాక్యమందు నిలబడిన ఎడల మీరు సత్యమును గ్రహిస్తారు. ఆ సత్యం ఏం చేస్తుందంట? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు ముందు వాక్యమందు నిలబడాలి. యూదులతో అంటున్నాడు ఆయన, మీరు వాక్యమందు నిలబడాలి, ఈ ఉపదేశమందు నిలబడాలి, ఈ బోధ యందు మీరు నిలబడాలి. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు మీరు వాస్తవాన్ని గ్రహిస్తారు. సత్యం అంటే ఏంటి? వాస్తవం, నిజం. మీరు నిజాన్ని గ్రహించాలంటే, మీరు సత్యాన్ని గ్రహించాలంటే, మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ నిలబడాలి? వాక్యమందు. నేను చెప్పట్లేదు ఆ మాటలు. క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు యూదులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు వాక్యమందు నిలబడాలి. మీరు వాక్యమందు నిలబడితేనే మీరు గ్రహించగలరు సత్యాన్ని. ఒక్కసారి గనక మీరు సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా, విడుదల పొందిన వ్యక్తులుగా చేస్తుందని యేసు ప్రభు యూదులతో మాట్లాడారు. ఈ రోజున చాలా మంది సత్యాన్ని గ్రహించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యమందు నిలబడకపోవడం. ప్రియదైవజనమా, ఏంటి సత్యం? ఏంటి వాస్తవం? ఏంటి సత్యం? ఏంటంటే వాస్తవమైన జీవితాన్ని, వాస్తవమైనటువంటి బ్రతుకును గ్రహించకుండా చేస్తుంది వాక్యములో నిలబడకపోతే. వాక్యములో నిలబడని ప్రతి ఒక్కరు కూడా, ఉపదేశములో నిలబడని ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించరు, వాక్యాన్ని గ్రహించరు, వాస్తవాన్ని గ్రహించరు, నిజ జీవితాన్ని గ్రహించరు. ఎవడైతే వాక్యమందు నిలబడతాడో, ఉపదేశమందు నిలబడతాడో వాడు ఖచ్చితంగా సత్యాన్ని గ్రహిస్తాడు, వాస్తవాన్ని గ్రహిస్తాడు, నిజాన్ని తెలుసుకుంటాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే సంసోను విషయం తేకుండా ఉండలేం మనం. ఈ విషయంలో సంసోను జీవితం ఏమైపోయిందంటే, అతని జీవితం అంతా ఏమైపోయింది? తను వాస్తవాన్ని గ్రహించలేకపోయాడు, తను సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు, తను సత్యం వాస్తవమైన జీవం ఇది అని తను గ్రహించలేకపోయాడు. గ్రహించలేకపోవటము ద్వారా తను బంధించబడి ఉన్నటువంటి ఆ పాపము తనని బందీగృహంలో పడేసి భయంకరమైనటువంటి శాపానికి గురి చేసేసింది. ప్రియదైవజనమా, గ్రహిస్తే ఏ బాధ ఉండదు. నేను తప్పు చేసేటోడిని, నేను తప్పు చేసిన దాన్ని, నేను పాపాత్ముడిని, నేను నరహంతకుడిని, లేదంటే నేను వ్యభిచారిని, నేను అక్రమం చేసేదాన్ని, అక్రమం చేసేవాడిని గ్రహిస్తే ఏముండదు. నేను స్వతంత్రులు చేస్తుంది ఆ సత్యం. గ్రహించకపోతేనే శాపానికి గురి చేసి నిన్ను మాయలోకానికి, అదే నరకానికి విడుచుకొని పోతుంది. సంసోను సత్యాన్ని గ్రహించలేకపోయాడు. తన ప్రతిష్ఠిత జీవితం కోల్పోయిందన్న విషయం తనకి తెలియదు. యేసు ప్రభు తన నుంచి వెళ్ళిపోయాడన్న విషయాన్ని గ్రహించలేదు. అంతే, తన జీవితం వల్లకాట్లో కలిసిపోయినట్లుగా తయారైపోయింది. ఇంతటి సత్యాన్ని ఎవడ గ్రహించడో తెలుసా? సంసోనులాగా వాక్యములో, ప్రతిష్ఠతలో, సమర్పణలో, ఉపదేశంలో నిలబడని వాడు సత్యాన్ని ఎన్నటికీ గ్రహించలేడు. ప్రియదేవిజనమా, ఎన్నటికీ గ్రహించలేడు సత్యాన్ని.
వాక్యములో నేను నిలబడ్డాను, వాక్యములో ఇప్పుడు జయరాజు అనే వ్యక్తి నిలబడ్డాడంటే ఎలా తెలుస్తుంది? జయరాజు సత్యాన్ని గ్రహిస్తాడు, వాస్తవాన్ని. నేనేమై ఉన్నాను, నేను ఏ పాపం చేస్తున్నాను, నాకు ఏమన్నానో నాకు తెలుస్తుంది. కొంతమంది విర్రవీగిపోతే విచ్చలవిడితనంగా వాళ్ళు ఏది చేస్తున్నా సరే గమనించరు. వారు మాట్లాడేది తప్పని వాళ్ళకి తెలియదు, వారు చూసే చూపులు వారికి తప్పని వాళ్ళు గ్రహించరండి. కొంతమంది అటువంటి జనాంగం ఉన్నారు భారతదేశంలో, ప్రపంచంలో అటువంటి భయంకరమైన జనాలు ఉన్నారు. వారు మాట్లాడుతున్న మాటలు తప్పని కూడా వారు గ్రహించకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వారు చూసే చూపులు తప్పని కూడా వాళ్ళు గ్రహించకుండా చూస్తూ ఉంటారు. వారు చేసేటువంటి వేషధార భక్తి తప్పని కూడా తెలియదు వాళ్ళకి. అంతే విచ్చలవిడిగా చెలరేగిపోతారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వాక్యమందు నిలబడని వారు వాళ్ళు. మరి మనం స్వతంత్రులు ఎలా అవుతాం? స్వతంత్రం అవ్వకపోతే నువ్వు దేనికో దాని కింద బానిసత్వంగా మనం గూడుగం చేస్తున్నావు అని అర్థం. దేనికో దానికో కాళ్ళు పట్టుకొని నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు అని అర్థం. నువ్వు దేంట్లో పాపములోనూ వ్యసనాల్లోనూ దేంట్లో భయంకరమైనటువంటి అంతరంగ పాపములను బానిసత్వంగా ఉన్నావని అర్థం. నువ్వు స్వతంత్రుడు కాలేదు, నువ్వు స్వతంత్రురాలు కాలేదు. అంటే నువ్వు సత్యాన్ని గ్రహించట్లేదు, నువ్వు వాస్తవాన్ని తెలుసుకోవట్లేదు. ఊరి బాబు, నిన్ను చూసే ప్రజలు ఈడేంటి ఇట్లా తయారయ్యాడు, వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా. నీకు అసలు తప్పుని అనిపించట్లేదా? ఇవేంటి ప్రార్థనకి వెళ్తా ఇలా మాట్లాడుతుందని అన్ని జనులకు నిన్ను గుర్తిస్తున్నారు కానీ నీకు అర్థం అవ్వట్లేదుగా. నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని ఇలా మాట్లాడకూడదన్న విషయం నీకు అర్థం అవ్వట్లా, అన్ని జనులకు అర్థమవుతుంది. అరే బాబు, నీ రక్తమాంసంలో పాలుభాగస్తులు అయ్యేదాన్ని నేను ఇలా కుళ్ళు కపటాలు కక్షలు పెట్టుకోకూడదని నీకు అర్థం అవ్వట్లా, అన్ని జనాలకు తెలుస్తుంది. ఒకరికి తెలియాలని బతుకు, ఒకరికి తెలియాలని జీవితం. నీకు తెలియదు, నువ్వు గ్రహించలేవా? అన్ని జనులు నిన్ను చూసి బోల్డ్ తిట్టుకుంటున్నారు రోడ్ల మీద, గుసగుసలు చెవులు కొరుక్కుంటారు నీ గురించి. ఈ పద్ధతి ఏంటి ఇట్లా ఉంది? అంతెందుకండి, చర్చకు వచ్చి నీ పక్కన కూర్చున్న కూడా నీ గురించి ఏదో అనుకుంటున్నారు. నీకు మాత్రము మాత్రం అర్థం కావట్లేదు. నేను చేసేది, నేను తీసుకునే స్టెప్పు రాంగు, నేను మాట్లాడే మాట రాంగు, నేను చూసే చూపులు రాంగు అన్న విషయం నువ్వు గ్రహించట్లేదు. నీకంటే ముందల నువ్వు చట్టాపట్టాలు వేసుకొని తిరిగే వాళ్ళతో, నీ ఇంటి పక్క ఎదురు వెనక బయట ఉన్న వాళ్ళు గ్రహిస్తున్నారు. సంఘమున విశ్వాసులు దైవజనుడు గ్రహిస్తున్నాడు, కానీ నీకు మాత్రం అసలు గ్రహింపు రావట్లేదు. నువ్వు చేస్తుంది కరెక్టా కాదా అన్న గ్రహింపు నీకు ఉండాలిగా. నువ్వు మాట్లాడుతున్న మాట కరెక్టా కాదన్న గ్రహింపు నీకు ఉండాలిగా. అసలు ఎవరికి ఉంటుందంటే వాక్యం ఏం చెప్తుంది? ఎవరికి ఉంటుందంట గ్రహింపు? వాక్యమందు నిలబడినోడికి మాత్రమే తెలుసంట గ్రహింపు. అరే బాబు, నేను మాట్లాడింది తప్పు, నేను చూస్తున్న చూపు తప్పు. ఏమండి, నీ భాగవతం అంత అన్ని జనులకు తెలియకముందే నీ ఇంటి పక్కన వాళ్ళకో, ఇంటి పైన వాళ్ళకో, ఇంటి ముందు వాళ్ళకో నీ గురించి బ్యాడ్గా చెడుగా మాట్లాడుకోక ముందే నువ్వు వాక్యములో నిలబడిన దానివైతే, వాక్యములో నిలబడినోడు అయితే అసలుకి అంతదాకా నువ్వు తీసుకొచ్చేదానికి తీసుకొచ్చేవాడు కాదు. ఈవెంట్ ఇట్లా ఎగబడుతుంది, ఈవెంట్ ఎట్లా మాట్లాడుతుంది, మేము ప్రార్థనకి వెళ్ళేది అనుకుంటా కదా అని జనాలు కోతలు కూసుకుంటా ఉన్నారు. వీళ్ళింట్లో ఏంటి ఈ గొడవలేంటి, భర్త మీద ఇలా అరుస్తుందేంటి, ప్రార్థనకి వెళ్తుందని జనాలు కాకోడాలు మాట్లాడుకుంటున్నాయి బయట. నువ్వు నదన్నా తెలుసా నీకు? కొన్ని బయట నీ గురించి అలా మాట్లాడుకున్నారన్న విషయమన్నా గ్రహించావా? లేదు. ఒక అడవిలో బ్రతుకుతున్నట్లుగా తయారైపోయావు. నేను జీవించేది నల్లమల్ల అడవుల్లో, నేను ప్రపంచంలో కాదు, జనుల మధ్యలో కాదన్నట్లుగా బిహేవ్ చేసేస్తారు కొంతమంది. నీ గురించి ఎంతమంది మాట్లాడుకున్నారని చండాలంగాను. ఒకసారి నువ్వు గ్రహిస్తే గనక నిన్ను స్వతంత్రులు చేస్తుంది ఆ గ్రహింపు, ఆ సత్యం. ఒక స్వతంత్రపు ఆత్మ నీకు అనుగ్రహిస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పరా? స్వతంత్రపు ఆత్మ. ఇక నువ్వు దేని కింద బానిసత్వం లేదని అర్థం, నువ్వు దేని కింద పూడుకొని చేసేవాడు కాదని అర్థం స్వతంత్రం అంటే. నీ అంతరంగంలో ఏముంది, నీ ఆలోచన శక్తి ఎలా ఉంది, అసలు నువ్వు ఎలా ఉన్నావు అనేది వాస్తవాన్ని నువ్వు గ్రహించు. ఫస్ట్ విచ్చలవిడితనంగా విర్రవీగిపోవద్దు, నువ్వు గ్రహింపుకుంటా. ముందు వాక్యములో నిలబడు, ఉపదేశములో నిలబడు, అప్పుడు నీకు ఒక గ్రహింపు వస్తుంది. చాలామంది వాక్యం వింటున్నారు, వాక్యములో నిలబడట్ల. రెండిటికి ఎంత వ్యత్యాసం ఉందో చూడు. వాక్యం ఎవడన్నా వింటాడు వచ్చి కూర్చొని, వాక్యములో నిలబడే వాళ్ళు చాలా తక్కువ. వాక్యం వింటానికి కొన్ని వేల మంది ప్రజలు వస్తారు. యేసు ప్రభు అంట, యేసు ప్రభు ప్రకటన చేసే రోజుల్లో కొన్ని వేల మంది యేసు ప్రభు వెంట పడిపోయారంటండి. చివరికి మిగిలింది 12 మంది.
వాక్యంలో నిలబడింది ఎంతమంది? 12. కానీ వచ్చిన జనం ఎంతమంది? వేలు వందలు. వినటానికి వచ్చిన వాళ్ళు వేరు, నిలబడటానికి వచ్చిన వాళ్ళు వేరు. మరి మీరు వినటానికి ఎంతమంది వస్తున్నారు, నిలబడటానికి ఎంతమంది వస్తున్నారు? మీకు ఈ రాత్రి మరి మీరు గ్రహిస్తే మీకు అర్థమైపోతుంది. ఈ రాత్రి కూడా గ్రహించకపోతే ఏమీ చేయలేం. సంసోని జీవితం ఎట్టా తగలడింది అట్టా తగలడింది, చెప్పకూడదు అంత క్లియర్గా. నీకు తెలుసు సంసోని జీవితం చివరికి ఎలా ముగించబడిందో నీకు తెలుసు. స్టార్టింగ్ తన జీవితం ఏంటో నీకు తెలుసు, ముగించబడిన జీవితం కూడా నీకు తెలుసు. ఎంత అధ్వాంతరంగా సచ్చాడు సంసోన్. ఆలోచించి ఒక్కసారి. వాక్యమందు నిలబడికే నీకు ఈ తెప్పులు. నువ్వు ఏదో ఒక పాపం కింద బానిసగా బ్రతుకుతున్నావు. బ్రతకాల్సిన అవసరం ఏముంది? యేసుప్రభు ఏమంటున్నాడు యూదులతో? మీరు ఈ వాక్యం మందు నిలబడితే ఆ పాపమ్మ కింద మీరు బానిసలకు ఎందుకుంటారు? మీరు సత్యాన్ని గ్రహిస్తారు. వాక్యం మందు నిలబడితే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది కదా. మీరు ఎందుకు సత్యాన్ని గ్రహించట్లేదు? అసలు మీరు ఎందుకు వాక్యంలో నిలబడట్లేదు? ఫస్ట్ మీరు ఎందుకు వాక్యంలో నిలబడట్లేదు? వాక్యంలో నిలబడి చూడు, నువ్వేంటో నీకు అర్థమవుతుంది. మాట్లాడే మాట తప్పనిపిస్తుంది, చూసే చూపులు తప్పనిపిస్తాయి, చేసే పద్ధతులు తప్పనిపిస్తాయి, కూర్చునే చోటు తప్పనిపిస్తుంది, వెళ్ళే గృహాలు తప్పనిపిస్తాయి. నీకు తప్పనిపించట్లేదంటే జనాలకి మాత్రమే తప్పనిపిస్తుంది నీ గురించి, నీకు మాత్రం అనిపించట్లే. నేను చేసిన మంచి పనేగా, నేనేమన్నాను అనే అంటావు కానీ, సమర్థించుకుంటావు కానీ అది తప్పని మాత్రం నీ నోట్లోంచి బయటికి రాదు. ఆలోచించి ఒక్కసారి. ఎంతమంది దైవ వాక్యమందు నిలబడుతున్నారు, ఎంతమంది వాక్యములో వేరు తన్ని నిలబడుతున్నారు, ఎంతమంది వాక్యములో నేలను బిగబట్టి నిలబడుతున్నారు. వారు మాత్రమే సత్యాన్ని గ్రహిస్తారు, వారు మాత్రమే స్వతంత్రులు అవుతారని వాక్యాన్ని సాగిస్తుంది. నువ్వు సత్యాన్ని గ్రహించినోడు అయితే నువ్వు స్వతంత్రులు కాదు, నువ్వు బానిసత్వములో ఉన్నావని అర్థం. నువ్వేదో పాపపు దాస్యములో ఉన్నావని అర్థం. చాలామంది పాపపు దాస్యములో ఉండిపోయారండి. చాలామంది ఏయో ఆలోచనలో చిక్కబడిపోయారు. చాలామంది వేటి కిందో బానిసత్వముగా, అంటే ఒక దాసుడుగా, ఒక బానిసగా, ఒక క్రిమినల్గా ఉండిపోయారు మీరు వాటి కింద. ఎప్పుడు విడిపించబడతారు? వాక్యములు నిలబడి సత్యాన్ని గ్రహిస్తే మీరు విడిపించబడతారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆలోచనలలో కానీ, అయ్యగారు నన్ను ఆలోచనలోంచి విడిపించబడట్లేదు అయ్యగారు, కొత్తగా వస్తున్నాయి అయ్యగారు. అయితే నువ్వు వాక్యంలో నిలబడు. ఫస్ట్ నీకు చెప్పేది ఒకటే ఒక సీక్రెట్ పాయింట్ చెప్తాను. వాక్యంలో నిలబడు, ఉపదేశంలో నిలబడు. అయ్యగారు చెప్పే మాటలేందు నేలను తొక్కి వేరు తన్ని నిలబడు. ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. సత్యాలను గ్రహిస్తావు. ఆ గ్రహించిన సత్యం నేను ఆటోమేటిక్గా స్వతంత్రులుగా చేస్తుంది. ఆలోచన నుంచి నేను విడిపిస్తుంది, ఆ లోకం నుంచి నేను విడిపిస్తుంది. అటువంటి భయంకరమైన వ్యతిరేకమైన మాటల నుంచి నేను విడిపిస్తుంది. ప్రియదేవిజన్, ఎందుకో నేను విడుదల పొందలేకపోతున్నాను. ఎందుకు విడుదల పొందుతావు? నువ్వు వాక్యంలో నిలబడితే విడుదల పొందుతావు. నువ్వు వాక్యంలో నిలబడితే నువ్వు స్వతంత్రత్వం వస్తుంది, నీకు ఫ్రీడమ్ వస్తుంది. ఇక ఏది నీ కింద ఉండదు, ఇక ఏది నీ పైన ఉండదు, ఇక నువ్వే వాటి పైన ఉండి ఏలుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేని కింద ఉండనక్కర్లేదు. నువ్వే పాపము కింద బానిసత్వముగా నువ్వు బ్రతకక్కర్లేదు. నువ్వు వాక్యములో నిలబడే దానివైతే, వాక్యములో నిలబడేవాడివైతే. రెండు ముక్కలు. వాక్యములో నిలబడాలి. నిలబడితే ఏం గ్రహిస్తాం మనం? సత్యం, వాస్తవమైన జీవం. నేనేంటి అనేది గ్రహిస్తే చాలు, నువ్వు స్వతంత్రుడుగా మార్చబడతావు. వాక్యమైన దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయితే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు. అతను యాకోబు. ఎవరు అతను? యాకోబు. ఏం చేశాడు? అతను తండ్రిని మోసపుచ్చి, అన్నను మోసపుచ్చి, పిల్లనిచ్చిన మామను కూడా మోసపుచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. తన జీవితంలో అంతా మోసం, తన బ్రతుకంతా అబద్ధాల బ్రతుకు, ఒక్కటి కూడా నిజం లేదు. తండ్రికి ఏమో నీ పేరేంటి అని అడిగినప్పుడు నా పేరు ఏశావు అని చెప్పాడు. నిజం చెప్పాడా? నిజం చెప్పలేదు. అన్న తీసుకురావాల్సినటువంటి మాంస పదార్థాన్ని తను తీసుకొచ్చాడు. అంటే అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని పొందేసుకున్నాడు. తండ్రికి పేరు చెప్పమంటే నా పేరు యాకోబు అని చెప్పాలి, అది వాస్తవం. కానీ నా పేరు ఏశావు అన్నాడు. మరి నువ్వు 16 వెళ్ళి నువ్వు ఒక పిల్లని పెళ్లి చేసుకోమంటే అక్కడ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న దాసీలు మొత్తం యాకోబు వశపరిచేసుకున్నాడు. అడుగడికి మోసమే. ఒక్కటి కూడా తన జీవితంలో నిజం చెప్పలేదు.
పేరు అడిగినప్పుడు నేను యాకోబుని అని నిజం చెప్పినప్పుడు యాకోబు స్వతంత్రుడుగా బ్రతికేవాడు. కానీ యాకోబు నేను ఏశావుని అని చెప్పడం ద్వారా తను 20 సంవత్సరాలు బానిసత్వపు బ్రతుకును బ్రతికాడు. అంటే ఆ పాపము కింద ఏదో ఒక బూడుగుని చేసుకుంటా దాసత్వం. అట్లాంటి పరిస్థితి మనకు ఎందుకు రావాలి? మనం ఏ పాపము కిందో దాసులుగా ఎందుకు బ్రతకాలి? పని మనుషులుగా మనం ఎందుకు ఉండాలి? నువ్వేంటనేది నువ్వు ఒప్పుకుంటే నిన్ను దేవుడు స్వతంత్రులుగా చేస్తాడుగా. నువ్వు ఆ పాపము కింద దాసత్వములు ఉండేటువంటి ఆ యొక్క పనికి మాలిన శాస్త్రం నీకు వచ్చేవి కాదుగా. నువ్వు చెప్పే అబద్ధాలు బట్టే నువ్వు ఆ పాపం కింద దాసత్వాన్ని చేస్తున్నావు. నువ్వు నిజాన్ని ఒప్పుకొని నువ్వు ఫ్రేమ్గా మాట్లాడితే, హృదయం ఇప్పి అవునయ్యా నేను ఏశావుని నేను యాకోబుని అని మాట్లాడితే నీ బ్రతుకలా ఉండేది కాదు కదా అంటున్నాడు. అక్కడ తండ్రికి ఏశావని చెప్పాడు, అక్కడ అన్నను మోసం చేశాడు. ఇక్కడ తల్లి పదునారం పంపించి ఒక పిల్లని పెళ్లి చేసుకోమంటే అక్కడ కూడా మోసమే, అక్కడ కూడా మోసం. అడుగడికి మోసం చేస్తే దేవుడు ఏం చేశాడు? ఒక రాత్రి పాటు యాకోబుని ఒక దగ్గర ఉంచి తొడగూటిని ఇరిచేసి, ఎంత భయంకరం అంటే ఏడ్చిన 20 సంవత్సరాలు ఏనాడు ఏడవలేదు. అంత భయంకరమైన ఏడుపు ఏడ్చాడు. రాత్రి భయంకరంగా ఏడ్చాడు. ఏడ్చిన ఆశీర్వదించమన్నాడు. దేవుడు తొడగూటు కూడా విరిచేశాడు. అయినప్పటికీ కూడా అప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు యాకోబువు కాదు, నువ్వు ఇశ్రాయేలువి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే ఇశ్రాయేలుగా మార్చబడతారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే ఇశ్రాయేలుగా మార్చబడతారు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. హలో, రక్షించబడి మారు మనసు పొందినట్లే ఇక యాకోబు. మీరు రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత మీ పేరు మారిందిగా. యేసు ప్రభు కూడా యాకోబు పేరు ఏమని పిలిచాడు? ఇశ్రాయేలు అని పిలిచాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నువ్వు ఇశ్రాయేలువి. ఈ స్టోరీ అంతా ఎక్కడంటే ఆదికాండం 32. మీరు తీయక్కర్లేదు, నా వైపు చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం అంతా మీరు చూసుకుంటే అక్కడ దేవుడు యాకోబు తొడగూటిని విరిచేయడం కనపడుతుంది. అక్కడ దేవుడు యాకోబు పేరు కాస్త ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత ఏమన్నా మారాడా? అబద్ధాలు చెప్పడం మారాడా? ఇప్పుడు నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత అబద్ధాలు చెప్పడం మారావా? మీరు చెప్పరేంటండి? మరి యాకోబు ఎట్టు మారుతాడు? నువ్వు మారింది యాకోబు మారుతాడా? నేను అడుగుతున్నా, మీకు చూపిస్తాను. నీకు కావాలంటే రెఫరెన్స్లు కూడా చూపిస్తాను. మారలా, నీకులాంటోడే. నీ బుద్ధి ఎట్లా తగలాడిందో ఆయన్ని కూడా అట్టగా తగలాడింది. నువ్వు రక్షణ తీసుకొని తెల్లబట్టలు వేసుకోగానే నువ్వు నిజాలు చెప్పేస్తున్నావా? నోరు తెరిస్తే అబద్ధాలు. నేను కదిలితే నాకు ఒళ్ళు మండిపోతుంది. మిమ్మల్ని కదిలితే అబద్ధాలు ఒక్కటి కూడా నిజం రాదు. యాకోబు చరిత్ర ఎట్ట తగలడిందంటే అంటే అక్కడ దేవుడు పేరు మార్చాడంటే అక్కడ రక్షణ పొందేశాడు. నీకులాగా తెల్లబట్టలు వేసుకొని చర్చిలో కూర్చున్నాడు. నీకులాగా తెల్లబట్టలు వేసుకొని చర్చిలో కూర్చుని నిజం చెప్తున్నాడా? నిజం చెప్పలా. మీరు ఎలా చెప్పగలరు అయ్య గారు? నిజం చెప్పలేదని ఎలా చెప్పగలరంటే నేను మీకు చూపిస్తాను, చూడండి. అయితే ఒకరోజు కనాన్ అంతా కూడా కరువులో ఉంది. నా వైపు చూడండి. ఐగుప్తు అంతా ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయితే యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లల్లో ఒక పిల్లవాడు యోసేపు అన్నటువంటి వ్యక్తి ఐగుప్తుకి వెళ్ళాడు దాసత్వం కింద. అతను కూడా ఎన్నో బాధలు పడ్డాడు. చేయరాని నేరానికి జైల్లోకి పోయాడు. ఏదో జరిగింది, కానీ చివరికి ఫరో మీద ఫరోగా ప్రధానిగా మార్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యాకోబు పిల్లలు ఎంతమంది ఉన్నారు? 11 మంది. డౌట్ లేదు, చెప్పండి. ఒకడు వెళ్ళిపోయాడు ఐగుప్తుకు. 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఏం చేశారంటే కనానులో కరువు వచ్చిందని చెప్పి, చాలా జాగ్రత్తగా వినండి, కనానులో కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు దగ్గర బోల్డ్ ధాన్యం ఉంది, సమృద్ధి ఉంది. అక్కడ తెచ్చుకోవడానికి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్తే అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 43వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి.
అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని. ఇశ్రాయేల్ అంటే ఎవరి పేరు అది? నా వైపు చూడండి, ఎవరి పేరు? బైబిల్ పండితుల్లాగా తిప్పుతూనే ఉంటారు, మీకు దొరకదు. నా వైపు చూడండి. ఇశ్రాయేల్ అంటే ఎవరి పేరు? యాకోబు పేరే కదా ఇశ్రాయేలు. అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా. నా వైపు చూడండి, మీకు అర్థమయ్యలేదన్న విషయం నాకు తెలిసింది. ఈ 11 మంది వెళ్ళారు. ఈ 11 మంది వెళ్తే అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే మాకు ఇంకొక సహోదరుడు ఉన్నాడు అని వీళ్ళు చెప్పేశారు. మరి వాళ్ళు అడిగారు, మరి ఏదో జరిగింది అక్కడ. ప్రస్తుతానికి మీరేంటి 11 మంది ఉన్నాడు, ఇంకొకటి ఏడని ఎవడో అడుగుంటాడు. ఉన్నాడండి, ఉన్నాడు 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 అని వీళ్ళు చెప్పారు. తండ్రికి తెలిసింది ఆ వార్త. ఒరే, ఇంకొక సహోదరుడు ఉన్నాడని ఎందుకు చెప్పారు? అబద్ధమా కాదా? లేడని చెప్పొచ్చు కదా, ఉన్నాడని ఎందుకు చెప్పారు? నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు మీరు అన్నట్టుగా అక్కడ మాట్లాడాడు. మళ్ళీ ఒక్కసారి చదువు, మీకు అర్థం అవ్వలేదంటుంది ఇప్పుడు కూడా. అందుకు ఇశ్రాయేలు ఇశ్రాయేల్ అంటే ఎవరి పేరు అని చెప్పారు? యాకోబు. మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా. అర్థమైందా? మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు ఎందుకు చెప్పారు? ఇప్పుడు వెళ్ళి అయ్యా మా పరిస్థితికి కనాల్లో కరువు వచ్చిందయ్యా, అదంతా పెట్టండి అయ్యి, పిడికి బియ్యం ఇయ్యండి అయ్యి అని అడుక్కోక మాకు ఇంకో తమ్ముడు ఉన్నాడు మీరు ఎందుకు చెప్పారు? చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరేళ్ళు కాముగా ఆ సమృద్ధిని తెచ్చుకోక తీసుకురాక మాకు ఇంకోటి ఉన్నాడని మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది? లేడని చెప్పొచ్చుగా, మేము ఇంత మట్టికని చెప్పొచ్చుగా అని మాట్లాడాడు. అక్కడ అబద్ధం క్రియేట్ చేసేసి మీరు ఎందుకు అట్లా చెప్పారు, మీరు ఎందుకు అబద్ధం చెప్పలేకపోయారు, మీరు ఎందుకు నిజం చెప్పారని 11 మంది పిల్లలను గద్దిస్తున్నాడు అక్కడ. అంటే తన అంతరంగంలో అబద్ధం చెప్పండిరా, నిజం ఎందుకు చెప్పారని అర్థం. అక్కడ రక్షించబడి మారు మనసు పొందిన కూడా యాకోబులాగానే ఉన్నాడు, కానీ ఇజ్రాయేలుగా మార్చబడలేదు. ప్రియదేవ జనమ, పేరుకు మాత్రమే ఇజ్రాయేలు, కానీ లోపల స్వభావం ఎలా ఉంది? మోసగాడిలాగే ఉండిపోయాడు లోపల. మీరు ఎందుకు చెప్పారు తమ్ముడు ఉన్నాడని? మీరు ఎందుకు చెప్పారు? ఇప్పుడు వాడిని అక్కడి నుంచి తీసుకొస్తారు. లేడు, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మీరు ఎందుకు ఉన్నాడని చెప్పారు? మీరు ఎందుకు మాకు తమ్ముడు ఉన్నాడండి అని ఎందుకు చెప్పారు? లేడని చెప్తే పోద్దు కదా, ఆధార్ కార్డులో తీసేసామని పోద్దు కదా, అసలు లేడని చెప్తే మీరే పుట్టారని చెప్తే పోద్దు కదా, నాకు మీరే 11 మంది పిల్లలని చెప్తే పోద్దు కదా అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ రోజున ఆలోచించిన ప్రియ దైవజనమా, అక్కడ అబద్ధం చెప్పినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. సహోదరుడు ఉన్నాడని చెప్పడమే మీరు తప్పని గద్దిస్తున్నాడు పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు చూడండి. ఇజ్రాయేలుగా మార్చబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, పరిశుద్ధమైన బలలో చేతులేస్తున్న తర్వాత, ఆయన రక్త మాంసములు తిని పరిశుద్ధంగా ఆరాధిస్తున్నట్టు చేస్తున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు మోసపూరితమైన మనస్సు అలానే ఉండిపోయింది. ప్రియదేవిచనం, యాకోబు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 130 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? యాకోబు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 130 సంవత్సరాలు. అయితే చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఐగుప్తులో బ్రతికిన దినాలు ఎన్ని? 17 సంవత్సరాలు. ప్రైజ్ రాడు చెప్పండి. ఇక్కడ నుంచి కనాను నుంచి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు యాకోబు యొక్క వయసు ఎంత? 130 సంవత్సరాలు. ఐగుప్తులో బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 17 సంవత్సరాలు. 2 కలపండి, ప్లస్ చేయండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 147 సంవత్సరాలు. అర్థమవుతుందా? కనాను నుంచి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు యాకోబు వయసు ఎంత? 130. చెప్పండి ఎంత? గట్టిగా చెప్పాలి. ఐగుప్తులో బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 17. 2 కలపండి, ఎన్ని సంవత్సరాలు? 147. అయితే ఫరో ఒక రోజు వచ్చాడు. ఇక్కడ నిజం చెప్పాడు, వినండి. ఫరో ఒక రోజు వచ్చాడు. ఫరో వచ్చి అడుగుతున్నాడు యాకోబుని. ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఫరో ఏదో మాట్లాడుతున్నాడు యాకోబుతో. ఆదికాండం 47వ అధ్యాయము 8-9 వచనాలు. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్నని యాకోబుని అడిగినందుకు. అదిగో నా వైపు చూడండి. ఫరో అడుగుతున్నాడు, యాకోబు నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగాడు. అప్పుడు ఈయనేం చెప్పాలి? అయ్యా కనాను నుంచి ఐగుప్తుకు వచ్చినప్పుడు 130 సంవత్సరాలు.
ఇక్కడ బ్రతుకుతున్న సంవత్సరాలు అని లెక్కేసి మరి చెప్పాలి. ఆయన ఏం చెప్పాడో చూడండి. యాకోబు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ మాట్లాడాడు ఏమని? నేను యాత్ర చేసిన దినాలు, మోసముగా బ్రతికిన దినాలు, అడ్డదిడ్డంగా బ్రతికిన దినాలు, అందరికి అబద్ధం చెప్పిన దినాలు, అక్రమము చేసిన దినాలు, నా తండ్రిని మోసం చేసిన దినాలు, అడుగడికి మోసమే, అడుగడికి పాపమే చేసిన దినాలు. ఫరో 130 సంవత్సరాలు. నేను దేవుని కొరకు బ్రతికిన దినాలు కొంచెమే అని మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచు. 17 సంవత్సరాలే నేను దేవుని కొరకు బ్రతికిన సంవత్సరములు 17. ఇది నిజం చెప్పాడు. నేను దేవుని కొరకు బ్రతికింది 130 అని చెప్పలా. నేను పర్ఫెక్ట్ అని చెప్పలా. నేను బాప్తిజం తీసుకున్న కాడి నుంచి నేను అది ఇదని విర్రబీగిపోలా. అయ్యా, వాస్తవానికి చెప్పాలంటే 130 సంవత్సరాలు నా నోరు కానీ నా హృదయం కానీ దరిద్రంగా ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఈ 17 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ కొంచెం సమయమే నేను జీవిస్తున్నానయ్యా. యాత్ర చేసిన దినాలన్నీ అవి నావి కాదు, అవి పాపం, అది లోకం, అది దురాశ, అభిమానాలు. భయంకర అబద్ధాలే చెప్పానా, మోసాలే చేశానా, పిల్లలకి మీరు ఎందుకురా నిజం చెప్పారని పిల్లల్నే దండించానా. 130 సంవత్సరాల గురించి నేను మాట్లాడను రాజా. నేను జీవించిన దినాలు ఎన్నంటున్నాడు? కొంచెమే. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కొంచెమే. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ రోజుల్లో 130 సంవత్సరాలు బ్రతికితే ఏమంటారు? వామ్మో, 130 సంవత్సరాలు బ్రతికాడా? అవి కొంచెమో ఎక్కువ. కానీ ఏమంటున్నాడు ఇక్కడ యాకోబు? నేను జీవించిన దినాలు ఎంత అంటే దానికి అర్థం ఏంటి? నేను ప్రభు కొరకు నేను నీతిగా నిజాయితీగా బ్రతికిన రోజులు ఎన్ని? కొంచెమే. నిజం చెప్పేశాడు ఫరోతో. అక్కడ మొదలైందండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నిజం చెప్పడం ఇక్కడ మొదలైంది. యాకోబు రక్షించబడి బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది తెల్లబట్టలు వేసుకొని చర్చికి వెళ్ళిన రోజు కూడా అబద్ధాలు మానలేదు, మోసం మానలేదు. మీరు ఎందుకు చెప్పారా తమ్ముడు ఉన్నాడని? మీరు ఎందుకు నిజం చెప్పారా? అసలు మీరు వెళ్ళిన పని ఏంటి? మీరు చెప్పొచ్చిన సంగతి ఏంటి? వాళ్ళు ఎంక్వైరీలు లాగుతారు, ఆధార్ కార్డులు అడుగుతారు, అదంటారు. ఇదే మీకు ఎందుకు వచ్చే సావురా నాయన? మీరు వాళ్ళు పెట్టింది తీసుకొని రాకుండా వాకింగ్ కూడా ఉన్నాడని ఎందుకు చెప్పారు? చెప్పాల్సిన అవసరమే ఉందిరా మీకు అనేమో వాళ్ళతో అబద్ధం చెప్పమన్నట్లుగా మాట్లాడాడు. వాళ్ళని ఖండించాడు, వాళ్ళని తిట్టాడు. వాళ్ళు చెప్పింది వాస్తవమేగా, మాకు తమ్ముడు ఉన్నాడని చెప్పింది వాస్తవమేగా, ఇట్లా జరిగింది మాకు తమ్ముడు ఉన్నాడండి అని చెప్పింది వాస్తవమేగా, వాళ్ళు అబద్ధం ఏం చెప్పలేదుగా, మేము 11 మంది కాదు 12 మంది ఉండేవాళ్ళమని చెప్పింది వాస్తవమేగా, అబద్ధం కాదుగా, మరి మీరే పిల్లలని చెప్పొచ్చు కదరా, ఆయన ఎందుకు చెప్పారా అని అంటున్నాడు. అక్కడ ఇది ఎప్పుడు? మారు మనసు పొందిన తర్వాత ఆడిన అబద్ధం. ఇది మారు మనసు పొందిన తర్వాత ఆడిన అబద్ధం. అది బాప్తిజం తీసుకోకముందు ఆ యొక్క రేవు దాటి యువతలకి రాకముందు ఆడింది కాదు. ఆ రేవు దాటి యువతలకు వచ్చి రాత్రంతా ఏడిచి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు తొడగూటి విడిచేసిన అయినా నేను వదలనని చెప్పి ఆశీర్వాదం తీసుకొని మోసగాడని పేరు మార్చుకొని ఇజ్రాయేలుగా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడిన అబద్ధం అది నీకులాగా. కానీ ఫరో దగ్గర మరి ఏమనుకున్నాడేమో, కానీ ఫరో దగ్గరకు వచ్చేపాటికి అంటున్నాడు, అయ్యా నేను యాత్ర చేసిన దినాలు, అసలు ఇక ఆ దినాల గురించి నేను లెక్కేసి మీకు చెప్పాలనుకోవట్లేదు. 130 సంవత్సరాలు పాపములోను, వ్యసనాల్లోను, లోకముల్లోను, అయ్యా బానిసత్వములో బూడుగులు చేసుకుంటూ బతికానయ్యా. నేను అసలు రియల్గా నిజాయితీగా ఉన్నట్టుగా బ్రతికిన రోజులు కొంచెమేనయ్యా అని చెప్పాడు. ఈ రోజున దేవుడే ఆ ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. నువ్వు బ్రతికిన రోజులెన్ని? నువ్వు వాస్తవంగా జీవించిన రోజులెన్ని? లెక్కేసి చెప్పగలవా దేవునికి?
నువ్వు నిజంగా వాస్తవంగా బ్రతికిన రోజులేంటి? అబద్ధాలు చెప్పిన బ్రతికిన రోజులు కాదు దేవుడు అడుగుతుంది. నువ్వు అబద్ధాలు చెప్తూ, మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, పనికి మన మాటలు మాట్లాడుకుంటూ, చట్టపట్టలు వేసుకొని సంతోషమే వ్యవహారాలు చేసుకుంటూ ఉండే దినాల గురించి కాదు దేవుడు మాట్లాడేది. నువ్వు బ్రతికిన రోజులెన్ని? వాస్తవమైన జీవం పొంది నువ్వు భూమి మీద బ్రతికిన రోజులెన్ని చెప్పగలవా దేవునికి? అయ్యా నేను వారం రోజులు నిజాయితీగా, ఇదిగో ఇదే నేను కొద్ది కాలం, ఇదిగో నేను 2 రోజుల్లోనే ప్రభా నేను నిజాయితీగా బ్రతకగలుగుతున్నానయ్యా, లేదంటే నేను ఈ సంవత్సరమే నిజాయితీగా బ్రతకగలుగుతున్నాను, ఈ సంవత్సరమే నీతిగా బ్రతకగలుగుతున్నాను చెప్పగలవా? అయ్యా 20 సంవత్సరాలు నేను అబద్ధాలు చెప్పుకుంటా, మోసాలు చేసుకుంటా, అక్రమాలు చేసుకుంటా ఉన్నానయ్యా, ఈ సంవత్సరమేనయ్యా ఈ 2024 నుంచే నేను నిజంగా బ్రతుకుతున్నానయ్యా, దేవుని కొరకు బ్రతుకుతున్నానయ్యా, ప్రభు కొరకు జీవిస్తున్నానయ్యా, అబద్ధాలు చెప్పట్లేదు, మోసాలు చేయట్లేదు, వదిలేసిన మరలా నేను ముడివేసుకోకుండా ఇదిగో ఈ 2024 అనే సంవత్సరం నేను వాస్తవంగా బ్రతుకుతున్నానన్న చేయి చూపించండి. ఈ సంవత్సరం అన్న వాస్తవంగా బ్రతుకుతున్నాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, మరి ఏ సంవత్సరం బ్రతుకుతావు? ఇంక ఏ రోజులు నిజాయితీగా బ్రతుకుతావు? ఏ రోజులు నిజాయితీగా ఉంటావు? మరి నువ్వు ప్రతిరోజు అబద్ధమే, ప్రతిరోజు మాయే, ప్రతిరోజు మోసమే, ప్రతిరోజు వేషమే, ప్రతిరోజు అక్రమమే, ప్రతిరోజు తిట్లే, ప్రతిరోజు దేవునికి నచ్చిన పనులే నీ అంతరంగంలో జరుగుతున్నాయి. మరి ఏంటి నువ్వు దేవుని కొరకు బ్రతికిన రోజులు ఏంటంటే ఏం చెప్తావు దేవునికి? ఫరో అడిగాడండి యాకోబుని. ఫరో అడిగాడు ఏమని? అయ్యా నువ్వు బ్రతికిన రోజులన్నీ, నువ్వు జీవించిన రోజులు ఏంటంటే 130 సంవత్సరాలని ఇదిగో గట్టి పలకతో తీసమతలేసి నేను బ్రతికిన రోజులు కొంచెమే అని చెప్పాడు. కొంచెమే నీకుందా? యాకోబు చెప్పిన వాస్తవం నువ్వు చెప్పగలవా? బ్రతికావా దేవుని కొరకు? నిజాయితీగా బ్రతికిన రోజులెన్ని? వేళ్ళ మీద లెక్కేసి చెప్పు. నిజాయితీగా దైవజనులను మోసం చేయకుండా, సంఘాన్ని మోసం చేయకుండా, దేవుణ్ణి మోసం చేయకుండా బ్రతికిన రోజులెన్ని? నువ్వు చెప్పాలి, నిజానికి నువ్వు చెప్పాలి. ఏమీ లేవని ఒప్పుకోవాలి రాత్రిలో. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలండి, 50 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి, 25 సంవత్సరాలండి, 18 అండి, 15 అండి, 23 అండి, 22 అండి. వాస్తవానికి చెప్పాలంటే దేవుని కొరకు బ్రతికిన రోజు అనేది, క్షణం అనేది, వారం అనేది, నెల అనేది, సంవత్సరం అనేది ఒక్క రోజు కూడా లేదండి అని నువ్వు చెప్పగలవు ఇప్పుడు దేవునితో? వాస్తవాన్ని ఒప్పుకో, సత్యాన్ని ఈ రాత్రైనా గ్రహించు. నేను వాస్తవానికి మందిరానికి వెళ్తున్నాను, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను, వాళ్ళలో పాలిభాగస్తురాలు అవుతున్నాను, అయినా మోసం ఆగలేదు, అబద్ధం ఆగలేదు, చెడు ఆలోచనలు ఆగలేదు, చెడు పనులు ఆగలేదు, చెడు క్రియలు ఆగలేదు, చెడు వ్యసనాలు ఆగలేదు, చెడు ఏది ఆగలేదు. నువ్వు దేవునికి మనసు విప్పి ఈ రాత్రి చెప్పగలవా? నేను నీ కొరకు బ్రతికిన రోజు అనేది యాకోబు జీవితంలో నన్ను కొంచెం రోజులైనా ఉన్నాయి, 17 సంవత్సరాలైనా ఉన్నాయి, కానీ నా సంవత్సరంలో ప్రభా నేను బ్రతికిన సంవత్సరాల్లో 0 అయ్యా. నీ కొరకు నేను ఏ రోజు కూడా వాస్తవానికి నేను బ్రతకలేదు, నేను ఒప్పుకుంటానని అని ఎవరైతే ఈ రాత్రి చెప్పబోతున్నారో వారిని దేవుడు స్వతంత్రులుగా చేయడానికి ససిద్ధముగా దీనినైనా పొందుకోండి, స్వతంత్రత్వాన్ని పొందుకో. ఈ రాత్రిని ఒప్పుకోగలిగితే నీ కొరకు బ్రతికిన రోజంటూ లేదు. ఎలా చెప్తామండి బ్రతుకుతున్నామని? వైట్ బట్టలు చూసా, బల్లలో పాలు భాగస్తులయ్యా, చర్చికి వస్తే దేవుడి కొరకు బ్రతికినట్ట, వైట్ బట్టలు వేసుకుంటే దేవుడి కొరకు బ్రతికినట్ల, రక్త మాంసాల పాలు భాగస్తులైతే దేవుని కొరకు బ్రతికినట్ల, చర్చికి వచ్చి పరిచర్యలు చేస్తే దేవుని కొరకు బ్రతికినట్ల, లక్షల కానుకలు ఇస్తే దేవుని కొరకు బ్రతికినట్ల. ఎలాగ బ్రతికినట్లు? సత్యమును గ్రహించి నీతిగా, నిజాయితీగా బ్రతికిన రోజులు ఎన్నున్నాయి? అవి దేవుని కొరకు బ్రతికిన రోజులు. నీతిగా బ్రతికిన రోజులు చెప్పమ్మా, నిజాయితీగా ఉన్న రోజులు చెప్పమ్మా. ఉన్నాయా నీ జీవితంలో? ఉన్నాయా ఆ రోజులు? ఒక్కటి కూడా లేదు మన జీవితంలో. ఆలోచించండి. యాకోబు జీవితంలోనన్నా 17 సంవత్సరాలన్నీ ఉన్నాయి, 130 సంవత్సరాలు యాత్ర చేశాను. అది తిక్కుమాల బ్రతుకని చెప్పాడు ఫరోకి. అది తిక్కుమాల బ్రతుకు రాజా, అది అంతకంటే దరిద్రమైన బ్రతుకు ఇంకోటి లేదు నాది, అసలు తీసే కొంచెమే బ్రతికని దేవుని కొరకు అన్నాడు. నువ్వు చెప్పడానికి కొంచెం కూడా లేదు మన బ్రతుకుల్లో. నీతిగా, నిజాయితీగా ఒక్క వారం ఏ ఆలోచన రాకుండా ఫ్రీగా దేవుని కొరకు ఒక్క వారం
చెప్పగలవా దేవునికి ఇదిగో ఒక్క వారం ఉన్నానయ్యా అని? ఏది లేదు, చెప్పడానికి ఏది లేదు. అయితే ఏం జరిగిందో చూడండి. యాకోబు ఎప్పుడైతే వాస్తవాన్ని చెప్పాడో, ప్రైజ్ లార్డ్ చెప్పండి, ఎప్పుడైతే వాస్తవాన్ని చెప్పాడో, ఎప్పుడైతే నిజం చెప్పాడో, నేను బ్రతికిన బ్రతుకు కొంచెమే అన్న వాస్తవం ఎప్పుడైతే యాకోబు ఫరోకు చెప్పాడో, యాకోబు స్వతంత్రుడుగా మార్చబడ్డాడు. ఎలా చెప్పగలుగుతానంటే ఆదికాండం 50వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మీరు చూడగలిగితే అక్కడ చెప్పగలుగుతాను. ఆదికాండం 50వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించిన గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో, ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటని చెప్పాను? యాకోబును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారు. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమైపోతున్నాయి. అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. 40 దినాలు సంపూర్ణమైపోయి అతన్ని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇంటి దగ్గర ఈ మాట పట్టుకొని నేను నిజంగా శక్తిని పొందానంటే, ఐగుప్తీయులు ఎన్ని రోజులు ఏడ్చారంట? అసలు నువ్వు సత్త ఏడ్చేవాడిని సంపాదించుకున్నావు ముందర. అసలు ఐగుప్తులు ఎవరండి? యాకోబు జీవితం ఏంటి? యాకోబు ఇలరేఖం ఏంటి? యాకోబు యొక్క సంస్థ ఏంటి? యాకోబు యొక్క జాతి ఏంటి? ఐగుప్తులకు ఇదేంటి? కులం కాదు, లేదంటే చుట్టరేఖం కాదు, లేదంటే మేనరేఖం కాదు, లేదంటే రక్త సంబంధం కాదు, అసలు ఏమి అవనోళ్ళు 70 రోజులు యాకోబు గురించి అంగలార్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఐగుప్తీయులు ఎవరు? అన్యజనులు యాకోబు గురించి 70 రోజులు ఏడ్చారు. అవసరం ఏంటి? ఇప్పుడు నువ్వెవడో తెలియదు, రోడ్డు మీద వచ్చి ఏడిసి వెళ్తాడా నీ సభ ముందు? ఆడవడుగా. నువ్వు తెలిసిన వాళ్ళు, నీ రక్త సంబంధులు, నీ భర్త, లేదంటే భార్య, లేదంటే ఎవడో వచ్చి ఏడ్చుకుంటూ పడేస్తారు. రోడ్డుని పోయాడు వచ్చి ఏడవలసిన అవసరం ఏమవుతుంది? మన దగ్గర చచ్చిపోతే అవసరం లేదుగా. వాస్తవానికి చెప్పాలంటే ఐగుప్తులు రోడ్డుని పోయేవాళ్ళే, అసలు వాళ్ళకి అనవసరం. ఇప్పుడు యాకోబు సత్తే వాళ్ళు ఏడవలసిన అవసరం ఏముందండి? పరిశుద్ధాత్ముడు నిజంగా నాతో దీంట్లోంచి మాట్లాడాడు. యాకోబు ఎప్పుడైతే నేను బ్రతికిన రోజులు, ఐగుప్తులు బ్రతికిన దినాలు కొంచెమేనయ్యా, నేను దేవుని కొరకు బ్రతికింది కొంచెమే, ఇదిగో నా బ్రతుకు ఇది, ఇదిగో నా జీవితం ఇలాంటిది, 130 సంవత్సరాలు నేను ఇలా ఉండేటోడిని, ఇప్పుడు ఇలా మారాను, ఈ కొన్ని రోజులు నేను దేవుని కొరకు బ్రతికానన్న చెప్పే వాస్తవం అతని ప్రభావాన్ని ఐగుప్తు అన్యజనుల మీదకి పంపించాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు వాస్తవత్వము ఐగుప్తు అన్యజనుల మీద పనిచేసింది. ప్రియ దేవజనమా, యాకోబు నిజాయితీతనము ఐగుప్తు అన్యజనుల మీద పనిచేసింది. ప్రియ దేవజనమా, యాకోబు పరిశుద్ధ జీవితము ఐగుప్తు అన్యజనుల మీద పనిచేసింది. ప్రియ దేవజనమా, నీవు బ్రతుకుతున్న దినాలు, నీ వాస్తవిక దినాలు ఎవరి మీద పనిచేశాయని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నా అంటున్నావు కదా, ఎవరిని ప్రభావితం చేశాయి నీ బ్రతుకు? ఎవరి మీద పని చేస్తున్నాయి నీ వాస్తవమైన జీవం? నీ పరిశుద్ధ జీవితం ఎవరి మీద పనిచేసింది చెప్పు. నాకు ఒక్కడి పేరు చెప్పు. అయ్యా, నా పరిశుద్ధ జీవితం బట్టి, నా నిజాయితీని బట్టి, నా నమ్మకత్వాన్ని బట్టి ఇదిగో ఈ ప్రజలు మారారయ్యా, చూపించు. పనిచేస్తుందని ప్రభావం అన్యజనుల మీద నీ వాస్తవికమైన జీవం, నువ్వు దేవుణ్ణి కలుగున్న విధానము, నీ మంచితనము, నీ యథార్థత, నీ పరిశుద్ధాత్మ, నీ పరిశుద్ధత అన్యజనుల మీద పనిచేస్తుందా? వారు ఆకర్షించబడుతున్నారా? యాకోబు కొంచెం కాలం బ్రతికినటువంటి ఆ బ్రతుకు, నేను ఎప్పుడైతే యాకోబు నిజం చెప్పాడో ఆ వాస్తవమైన జీవము, ఆ వాస్తవమైన బ్రతుకు అన్యజనులను సైతం యాకోబు చచ్చిపోతే 70 రోజులు అంట, మళ్ళీ ఒకటి కాదు అంటే ఇప్పుడు ఒక రోజు చనిపోయాడు ఏడ్చి పక్కన పడేయడం కాదు, 70 రోజులు ఏడ్చాడంటే యాకోబుని బట్టి. అవసరం ఏముందండి? నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఐగుప్తులకి ఇతను చచ్చిపోతే ఆడవలసిన అవసరం ఏముందండి?
యోసేపు ఏడ్చాడు, తండ్రి మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, 40 రోజులు సుగంధ ద్రవ్యాలు పుయ్యి మన వైద్యులకు చెప్పాడు. అయిపోయింది. వీళ్ళు అసలు 40 రోజులు అయిపోయినా ఇంక ఎడుతూనే ఉన్నారంట, అన్ని జనులు ఎడుతూనే ఉన్నారంట. అయ్యో చనిపోయాడు, అయ్యో చనిపోయాడు, అయ్యో చనిపోయాడు, అయ్యో చనిపోయాడు, అయ్యో చనిపోయాడు. యాకోబు అన్యజనులను సైతం ప్రభావితం చేశాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యాకోబు మరణకాండ అన్యజనులలో ఒక ఆందోళనని, ఒక అంగలార్పును సృష్టించింది. ప్రియదర్శన మనం చనిపోతే ఎంత మంచి కార్యాలు చేశాడో, ఎంత వాస్తవికంగా జీవించాడో నన్ను ఏడ్చే వాళ్ళని సంపాదించుకోవాలండి. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము కాదండి, అన్నీ బ్రతుకుతున్నాయండి భూమి మీద. సకల జాతులు, సకల పక్షులు, సకల పాకేవి కూడా, డేంజరస్ విషకరమైనవి కూడా బ్రతుకుతున్నాయండి. నువ్వు బ్రతుకుతుంది, అవి బ్రతుకుతున్నాయి. తేడా ఏముంది? నువ్వు చనిపోతే అయ్యో ఎంతో పరిశుద్ధంగా బ్రతికేటోడు, ఎంతో పరిశుద్ధంగా ఉండేది, ఎంతో వాస్తవంగా బ్రతికేటోడు అయ్యా, 10 మందిని చల్లగా చూసేదయ్యా, 10 మందిని చల్లగా చూసేవాడయ్యా అని అంగలార్చే వాళ్ళని సంపాదించుకోవాలండి. వాస్తవంగా బ్రతకాలండి, నిజాయితీగా బ్రతకాలండి, నీతిగా బ్రతకాలండి, నమ్మకంగా బ్రతకాలండి. ఆ బ్రతుకు అన్యజనులను కదిలించాలండి. నువ్వు సచ్చినాక తర్వాత పెట్టు, నువ్వు బ్రతికి ఉండగా అన్యజనులను నువ్వు ప్రభావితం చేయాలి. ప్రభావితం చేస్తున్నాయా నీ జీవితం? దేవుని కొరకు ఉంటున్నాను, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను, వారం పరిగెడుతున్నానని సోది చెప్పడం కాదు ప్రియ దైవజన. ఎవడు మారుతున్నాడు ప్రియ దైవజన ద్వారా? నీ భక్తి చూసి ఎవడు మారాడండి? నీ భక్తి చూసి ఏ అన్ని జనులు కదిలించబడ్డారండి? ఒక్క మాట చెప్పు నాకు. అసలు ఎవరి మీద నీ భక్తి ప్రభావితం చేస్తుంది? ఎవరి మీదకి నీ భక్తి వెళుతుంది? ఎవరిని మారుస్తుందండి నీ భక్తి, నీ యథార్థత? అసలు ఉందా నీలో అది? యాకోబులో వాస్తవం ఎప్పుడైతే బయట పెట్టాడో, నిజం ఎప్పుడైతే చెప్పాడో, 70 రోజులు అతని కాని జాతి వారు ఏడ్చారు. గట్టిగా చప్పుడు కొట్టి ప్రభునామాన్ని కనపరిచారు. 70 రోజులు అతని కాని జాతి వారు ఏడ్చారు. అతని కులంగానోళ్ళు ఏడ్చారు, అతని రక్తంగానోళ్ళు ఏడ్చారు, అతని బంధువులుగానోళ్ళు ఏడ్చారు. ఏంటి కారణం అంటే నన్ను అడిగితే నేను చెప్తాను, యాకోబు వాస్తవంగా బ్రతికింది కొన్ని రోజులు. ఆ రోజులు అన్యజనులను ప్రభావితం చేశాయి. ఐగుప్తులో వాస్తవంగా బ్రతికాడు, ఐగుప్తులో నీతిగా బ్రతికాడు, ఐగుప్తులో నిజాయితీగా బ్రతికాడు. ఆ బ్రతుకు అన్యజనులు చూస్తూ ఉన్నారు. చనిపోయినాక బోరుబోరున ఏడుపులు మొదలు పెట్టారట. బా, ఎంత నచ్చిందో నాకు ఆ మాట. 70 రోజులు ఐగుప్తు ప్రజలు ఏడ్చారు. అంటే యాకోబును గమనిస్తున్నారు. అతను ఎలా బ్రతుకుతున్నాడో, ఎలా తింటున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో ఐగుప్తులు గమనించి ఉంటారు యాకోబుని. చనిపోతే ఆ చావుని ఓర్చుకోలేకపోయారు ఐగుప్తు ప్రజలు. అయ్యో, ఎంత వాస్తవంగా ఉండేవాడు, ఎంత నిజాయితీగా ఉండేవాడు, ఎంత యథార్థంగా ఉండేవాడు అయ్యా. అబద్ధం అంటూ రాలేదు, మేము చూసాం కదయ్యా. ఎంత మంచి వ్యక్తులని ఏడుస్తున్నారంట 70 రోజులు. నేను అడుగుతున్నాడు ప్రభు, నువ్వు చనిపోయిన తర్వాత ఏమో నాకు తెలియదు, కానీ బ్రతికి ఉండంగా నీ భక్తి ఎవరి మీద ప్రభావం చేస్తుంది? నేను కలుగున్నాను అంటున్నావే, మరి ఏం కలుగున్నావో? ఎంతమంది మీదకి వెళ్ళింది నువ్వు కలుగున్నది? నేను అడుగుతున్నాను, నీ మాటకి వచ్చాను. నేనేదో విరగతీసేస్తున్నాను, ఏదో నలగతీసేస్తున్నాను, ఏదో చేసేస్తున్నాను అంటున్నావే, అది ఎంతమందికి మీదకి వెళ్ళి ప్రభావితం చేస్తుంది, ఎంతమందిని కదిలిస్తుంది? ఒకసారి ఆలోచించు. నువ్వు వాక్యం మంది నిలబడితే నువ్వు సత్యాన్ని మాట్లాడతావు, నువ్వు నిజాయితీగా బ్రతుకుతావు. నువ్వు నిజాయితీగా బ్రతికావంటే, మొదలు పెట్టావంటే అన్యజనుల సైతం నీకు ఫిదా అవుతారు. నీ భక్తికి, నీ పరిశుద్ధతకి, నీ వైరాగ్యానికి, నీ సమర్పణకి వారు లొంగిపోతారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నువ్వు నిజాయితీగా బ్రతకట్లేదు కాబట్టి అన్యజనులు మారట్లేదు. నీ ప్రభావం వాళ్ళ మీద పనిచేయట్లేదు. నువ్వు వేసేదంతా నటనే, నువ్వు చేసేదంతా నటనే. నువ్వు చేసే దాంట్లో నిజం ఉంటే, వాస్తవం ఉంటే ఖచ్చితంగా ఎవడో ఒకరిని కదిపేస్తుందండి, ఎవడో ఒకరిని నలిపేస్తుందండి. ఎవరిని కదపట్లేదంటే, ఎవరి మీద ప్రయోగం చూపించట్లేదంటే నీ బ్రతుకులో వాస్తవం లేదు, నువ్వు మాయ, నువ్వు అంతా నటన చేస్తున్నావు అని అర్థం. జ్ఞాపకం చేసుకో. ఈరోజైనా సత్యాన్ని గ్రహించు.
ఏ సత్యాన్ని గ్రహించాలి? దేవుని కొరకు నేను ఏమీ బ్రతకలేదన్న సత్యాన్ని గ్రహించు. నిన్ను స్వతంత్రులుగా దేవుడు చేస్తాడు. నీకు ఫ్రీడాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని కింద బానిసత్వమును దాన్ని విడిపించేసి నేను బయటికి తీసుకొస్తాడు. అంతేకాదు వాస్తవికమైన జీవితం, నిజమైన బ్రతుకు అన్య జనులను కదుపుతుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వ్యక్తి దగ్గరకు వద్దాం. ఆమె పేరు ఏమిటంటే ఆమె పాపాత్మురాయలైన స్త్రీ. ఆమె సమరయ పట్టణానికి చెందిన స్త్రీ. ఆమె యేసు ప్రభు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె దగ్గరకు వచ్చి అమ్మా అని పిలిచారు. ఏంటయ్యా అంతే. నీ భర్తను పిలుచుకురా వెళ్ళు అంటే నాకు భర్త ఎవడూ లేడంది. నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? ఎక్కడరా బాబు నిజమే చెప్పిందిరా నాయన. ఇప్పుడు ఊర్లో వాడు భర్త అవుతాడా? నా వైపు చూడండి, బైబిల్ ఎందుకు చూస్తున్నారు? ఊళ్ళో వాడు భర్త అవుతాడా? నీ పెనిమిటిని తీసిరంటే నా పెనిమిటి లేడని చెప్తే నిజమే కదా, అబద్ధం ఏమైంది? ఇప్పుడు ఉన్నోళ్ళు దాని పెనిమిటి కాదు కదండి. ఇప్పుడు కట్టుకున్నాడైతే నా భర్త అని చెప్పాలి. నీ పెనిమిటిని తీసుకురంటే అబద్ధం అంటే తింటున్నాయి. తన భర్త కాదు అతను. ఇప్పుడు ఉన్నోడు తన భర్త కాదు, నాకు పెనిమిటి లేదని చెప్పింది. వాస్తవం చెప్పింది. ప్రభు అన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి ప్రభు. యోహాను సువార్త 4:18 వాస్తవనే చెప్పింది. సమరయ స్త్రీ అబద్ధం చెప్పలేదు. యోహాను సువార్త 4:18 నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది వలెను. అదిగో నిజమే చెప్పావయ్యా, నా ఓడు కాదు, నా పెనిమిట్లు లేరు. నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది వాస్తవమే, నువ్వు చెప్పింది ఖచ్చితమే. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే దావీదు తన సింహాసనం దిగిపోయిన తర్వాత ఎవరెక్కారు సింహాసనం మీద? తెలుసా ఆ విషయం మీకేమన్నా? దావీదు రాజరికం అయిపోయింది, దావీదు సీన్ అయిపోయింది. దావీదు అయిపోయిన తర్వాత ఎవరెక్కారు సింహాసనం మీద? సులోమోన్ ఎవరు? దావీదు కుమారుడు. అవునా? సరే, వాక్యంలోకి రండి, ఒక్కసారి వాక్యంలోకి రండి. మత్తయి సువార్త 1:6 చదవండి. మత్తయి సువార్త 1:6 దావీదు కొడుకే. వాస్తవానికి సొలొమోను దావీదు కొడుకే, ఓకే. మత్తయి సువార్త 1:6 యెషయి రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అదిగో ఇప్పుడు సొలొమోను దావీదు కొడుకు అని చెప్పడానికి ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ లైను? ఊరియా భార్యకి కన్నాడు. ఎవరికి కన్నాడంటే దావీదు సొలొమోన్ని. ఊరియా ఇతని భార్యకి కాదు కన్నది సొలొమోన్. హలో, పట్టుకోండి, లాజిక్లు పట్టుకోండి. దావీదు కొడుకుగా బైబిల్లో లేదు. ఏముందంటే ఊరియా భార్యకి సొలొమోను పుట్టాడు అని ఉందా? దావీదు కొడుకుని డైరెక్ట్ రాసేసారా? ఎట్లా రాశారు బైబిల్లో? ఊరియా భార్యకి సొలొమోను, ఊరియా భార్యతో దావీదు సొలొమోను. అక్కడ డైరెక్ట్గా దావీదు కొడుకని లేదు, ఊరియా భార్యకి పుట్టినవాడు. అంటే ఊరియా భార్య యందు దావీదునకు పుట్టినవాడు సొలొమోను. జ్ఞాపకం చేసుకోండి. దావీదు భార్యకి పుట్టినోడు కాదు. అంటే ఊరియా భార్య అని ఉందా, దావీదు భార్య అని ఉందా? ఊరియా భార్య అని ఉందా, దావీదు భార్య ఉందా? ఊరియా భార్య వాస్తవానికి దావీదు భార్య కాదు. ఆమె పాపము చేశాడు, ఆమెతో సైనించాడు, ఆమెను ఉంచుకున్నాడు అని చెప్పాలి. ఒక మాటతో చెప్పాలంటే ఆమెకు పుట్టినవాడు సొలొమోను. నాబాలు చనిపోయిన తర్వాత దావీదు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అబీగయల్ని పెళ్లి చేసుకున్నాడు. బైబిల్లో ఉంటుంది దావీదు భార్య అని ఉంటుంది. కానీ ఇక్కడ సొలొమోను తల్లి పేరు చెప్పేటప్పటికి ఎట్ట చెప్తున్నాడంటే ఊరియా భార్య అని చెప్తున్నారు, కానీ దావీదు భార్య అని చెప్పట్లా. అట్లానే ఇక్కడ దేవుడు అడిగినప్పుడు నీ పెనిమిటి ఏడంటే నాకు పెనిమిటి లేడు. ఊర్లో వాళ్ళ పెనిమిట్లు మన పెనిమిట్లు కారు. కట్టుకున్నవాడే పెనిమిటి అవుతాడు. ఆమె చెప్పింది వాస్తవమే. ఎప్పుడైతే నాకు పెనిమిటి లేడు అని నిజాన్ని ప్రభువుకు చెప్పిందో ఈయన ఎప్పుడైతే నీకు 5 అమ్మ ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదని ఈయన చెప్పాడో, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే అని ఎప్పుడైతే అందో, ఆమె ప్రభావము, ఆమె నిస్సాయితనము సమరయ పట్టణం అంతటి మీదకి వెళ్ళి ప్రజలందరినీ మార్చేసిన ప్రైజులాడు చెప్పండి. ఒప్పుకుందాం మామ. ఇప్పుడు మీలో కొంతమంది ఎట్లుంటారంటే
మీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ వేసినా కూడా అబద్ధాలు చెప్తారు చూసారు, ఏమా కోపం వస్తుంది నాకు అని చూస్తే. ఇప్పుడు నీ దగ్గరికి రానంతసేపు నువ్వు నిజం చెప్పకపోయినా డోంట్ కేర్. నీ దగ్గరికి వచ్చి ఒరే నువ్వు ఇలా చేసావురా అన్నప్పుడు తప్పించుకుంటారు చూసావా, అది పెద్ద డేంజర్. అది ఇప్పుడు సమరయ స్త్రీని ఎవరు అడగట్లేదు, వదిలేసింది, ఓకే ఉంటుంది, ఒకటితో కాదు ఇద్దరితో ముగ్గురితో ఐదుగురితో ఉంటుంది. యేసు ప్రభు వచ్చి అడిగినా కూడా నాకు భర్త ఉన్నాడని చెప్పట్లేదు, అక్కడ నిజం మాట్లాడింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు దైవజనుడు నిన్ను ముఖం పట్టుకుని అమ్మా నువ్వు ఇలా చేసావంటున్నామంటే ఒప్పుకోవాలా. అది కాదండి, ఇది కాదండి, ఇది కాదండి, ఇది కాదండి, అది కాదండి, ఇది కాదండి అన్నామంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. దైవజనుడు నీ డైరెక్ట్గా ఫేస్లో ఫేస్ పెట్టి నువ్వు ఇట్లా చేసావంటే, ఇట్లా మాట్లాడమంటే, ఇట్లా చూసావంటే కానీ అవునండి నేను చేశానండి నిర్మోహమాటంగా చెప్తే అది వాస్తవమైన జీవం కాదా అని ప్రభు నేను అడుగుతున్నాను. ఎన్నిసార్లు దైవజనుడు కూడా అబద్ధాలు చెప్పుంటావు నువ్వు? దైవజనుడు అడిగినా కూడా ఎన్నిసార్లు అబద్ధం మాట్లాడి ఉంటావు? అడక్కపోయినా నిజం చెప్పేసేవాళ్ళు వాళ్ళు వేరే బ్యాచ్, వాళ్ళు మీలో లేరు. దైవజనుడు అడక్కపోయినా నిజం చెప్పేశారు అనుకో, అది ఇంకా పెద్ద స్వతంత్రత్వం. అది అడిగినా కూడా కొంతమంది తప్పు చెప్తారు, కొంతమంది అబద్ధం చెప్తారు. అడిగినా కూడా నువ్వు ఇలా చేసామంట కదా అంటే కాదండి, అలాదండి, ఇదండి, ఇట్ట జరిగిందండి, నేను చేయలేదండి, అట్ట వచ్చి పడిందండి, ఇట్ట అని మాట్లాడు. కానీ సమరయ స్త్రీ అలా మాట్లాడలేదు. ఆమె అంది, నిజమే నాకు పెనిమిటి లేడయ్యా, మీరు చెప్పుతుంది వాస్తవమేని ప్రభుత్వం మాట్లాడింది. నిజంగా ఆమె మాట్లాడిన మాటకి దేవుడు ఫిదా అయిపోయాడండి. ఆమె వదిలిపెట్టిన కొండకి దేవుడు ఫిదా అయిపోయాడండి. ఆ పాపపు నీళ్ళు అక్కడ కారపోసేసింది ఆమె. ప్రైజ్ లార్డ్ చెప్పండి. పాపపు నీళ్ళు అంటే చూడండి, దేవుడు డైరెక్ట్గా వచ్చి అడిగితే ఎస్ అవును అని ఒప్పుకుంది. నువ్వు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయా? దైవజనుడు అడిగినప్పుడు ఎన్ని వంకరలు వేస్తావో, ఎన్ని ముళ్ళు వేస్తావో, జడకి లేని ఉచ్చులు కూడా వేసేస్తావు అనమాట. ముళ్ళు, పీట ముళ్ళు వేసేస్తా. దైవజనుడిని గందరగోళం చేసేస్తావు. డైరెక్ట్గా చెప్పు దైవజనుడికి, అవునయ్యా నేను చేశాను, నేను చేసిన తప్పేనయ్యా, ఇంకోసారి చేయనయ్యా నన్ను క్షమించండి అని అనవు కదా. ఎవడో ఒకటి మీద తోసేయడం, ఎవడో ఒకటి మీద అంటారు వాడి తప్పు, వీడి తప్పు, వాడి తప్పు, లేదంటే దీనికి తప్పు, దానికి తప్పు అని చెప్పడం తప్ప నాకు తప్పేనయ్యా నన్ను క్షమించు అన్న ఒక మాట ఫ్రాంక్గా బయటికి రాదు. అలా వచ్చిన రోజు నువ్వు స్వతంత్రుడివి, నువ్వు స్వతంత్రాలని ప్రభు చెప్తాడు. సమరయ స్త్రీ యొక్క ప్రభావం, ఒక పాపాత్ముల యొక్క ప్రభావం సమరయ పట్టణం అంతటట్టు మార్చేసింది. ప్రియ విజయమా, యేసు ప్రభుని అక్కడికి తీసుకెళ్ళా, యేసు ప్రభుని ఇక్కడికి తీసుకొచ్చింది. యేసు ప్రభుని అక్కడికి తీసుకెళ్ళా, సమరయ పట్టణంలోకి తీసుకెళ్ళా. సమరయ పట్టణ ప్రజల్ని యేసు ప్రభు దగ్గర నడిపించింది. ఇదిగో నేను చేసిందంతా చెప్పాడు, నా క్రమాన్ని బయట పెట్టాడు, నా పాపాన్ని బయట పెట్టాడు, నిజమైన మెస్సయ్య, నిజమైన క్రీస్తు, నిజమైన బోధకుడని మొత్తాన్ని ప్రభు దగ్గరకు తీసుకెళ్ళింది. నువ్వెంతో మందిని ప్రభావితం చేస్తున్నావు. నువ్వు వాక్యంలో నిలబడేదానివైతే ఖచ్చితంగా సత్యాన్ని అంటే నువ్వేంటో నువ్వు గ్రహిస్తావు. ఈ సమరయ స్త్రీకి మరి నిజంగా అంతకుముందు ఏమిందో మనకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడిన మాటకి ఒప్పుకుంది. నేను పాపాత్మురాల్ని, నాకు నిజంగానే పెనిమిట్లేదు నువ్వు చెప్పినట్టు. ఈ 5-6 భర్తలు ప్రభా నా వాళ్ళు కాదు అని నువ్వు చెప్పింది సత్యమే అని ప్రభుకి ఆయన చెప్పిన మాటకి ఎస్ అని ఒప్పుకుంది. ప్రైజ్ లార్డ్. ఈ రోజున నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. సమరయ స్త్రీ వాక్యం వద్దు నిలబడింది, దేవుని మాటలందు నిలబడింది. ఆమె అబద్ధం చెప్పడానికి తెగించలేదు, మోసం చేయడానికి తెగించలేదు. నిజమేనయ్యా నువ్వు చెప్తుంది కరెక్టే, అవును అని ఎస్ ఆమేన్ హల్లెలూయా అని ఒప్పుకుంది, ఏకీభవించింది. అంతే. ఆమె జీవితమే కాదు, కొన్ని 100 మంది జీవితాలు కూడా ఆమె మార్చడానికి ఆమె జీవితం అలా ప్రభావితమైంది. ఒక పాపాత్మురాల జీవితం ద్వారానే పట్టణం మారిపోయింది కదండి. మరి నీ ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా మారట్లేదు ఏంటండి? నువ్వు ఒప్పుకోవు ఎందుకని? అసలు డైరెక్ట్గా దైవజనుడు అడిగితే, లేదంటే ఎవరైనా నీ ముఖం పట్టుకొని అడిగితే ఎందుకు ఒప్పుకోవు? ఆమె ఒప్పుకుంది, ఎస్ నా పిరమిడ్ కాదంది. నువ్వెందుకు దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు వచ్చి అడుగుతున్నప్పుడు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఎందుకు మాయపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు మరమ్మతులు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? లేదంటే ఎవరైనా విశ్వాసం నేను ముఖం పట్టుకుని అడిగినప్పుడు ఎందుకు నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు? లేదంటే నీ బంధువులు వచ్చి నీ ముఖం పట్టి అడిగినప్పుడు నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? నువ్వెందుకు వాళ్ళకి అబద్ధం చెప్తున్నావు? నువ్వెందుకు వాళ్ళు ఎన్ని సందర్భాలు నీ జీవితంలో వాక్యం మీద నిలబడేదానివైనా? నిలబడిన దానివి కాదు. వాక్యం మీద నిలబడే ఓడలా అబద్ధాలు చెప్పడం, మాయలు పుచ్చడం. కానీ సమరయ స్త్రీ ప్రభావం కూడా ఆ సమరయ పట్టణం అంతటిని ప్రభావం చేసింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయితే ఒక రోజు ఏం జరిగిందంటేనండి, సౌలు దగ్గరకు వచ్చి ప్రవక్త దైవజనుడు ఏమని అడిగాడు,
ఏం అడగకముందే వచ్చేసేస్తుంటే అయ్యా యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం అంతా చేసేసాను అన్నాడు. వచ్చి దైవజనుడు అది అడుగుతాడని తెలిసి నాకు నోట్లోంచి బయటికి రాకముందే ఆయన చెప్పిందంతా చేసేసానని చెప్పేశాడు సమూయేలుకి. చెప్పిందంతా చేసావా? ఆ దొడ్డిలో అయ్యో ఎట్లా రెక్కలేని పడుతున్నాయి అయ్యేంటి అని అడిగాడు. అదయ్యా ఇదయ్యా తల మురుముకొని తల దించుకొని ఇట్లా ఏం చెప్దాము మోసపుచ్చుదామని చూశాడు, కానీ అతని వల్ల కాలేదు. దేవుడు చెప్పిందంతా చేసేసాను, ఆజ్ఞ ఇచ్చాడు చేసేసాను, ఆర్డర్ వేసాడు చేసేసాను. ఏం చేసావు నువ్వు? మరి ఆ శబ్దం ఏంటంటే కానుకయ్యా, యెహోవా కానుకయ్యా, అదయ్యా ఇదయ్యా అని అసలు ఒప్పుకోవట్లేదు. నేను చేసిన తప్పని ఒప్పుకోవట్లేదు. కానుకయ్యా, యెహోవాకి ఇష్టం కదయ్యా, ఆయనకి బలి ఇవ్వడానికి తెచ్చారయ్యా మనోళ్ళు అని అబ్బో రభస. కానీ తన జీవితం ఏమైపోయింది చివరికి? అసలు తన చరిత్రే లేకుండా ముగిసిపోయింది. అదే దావీదు దగ్గరికి రండి. ఊరియాని చంపినోడు నువ్వు కాదా? ఊరియా భార్యతో నువ్వు పాపం చేసినోడు కాదంటే నేనే అని 40 రాజ్యాలను పరిపాలించే చక్రవర్తి ధవలవర్ణ సింహాసనం మీద కూర్చొని అది నేనేనని దుఃఖాక్రాంతుడయ్యాడు దావీదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దుఃఖాక్రాంతుడయ్యాడండి దావీదు. అందుకే దావీదు సింహాసనం స్థిరపరచబడింది. వాస్తవంగా బ్రతకండి. నువ్వేంటో నువ్వు గ్రహించు. ముందర నువ్వు చేస్తున్నది నువ్వు గ్రహించు. గ్రహింపు లేకుండా మాత్రం బతకొద్దు. దయచేసి నేను చెప్తున్నాను. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, నువ్వు ప్రవర్తిస్తుంది తప్పు, నువ్వు కూర్చుంటున్న తీరు తప్పు, నువ్వు నిలబడుతుంది తప్పు, నువ్వు మోసం చేస్తుంది తప్పు, నువ్వు అక్రమం చేస్తుంది తప్పు, నువ్వు చెడుగా ఆలోచిస్తుంది తప్పు, చెడుగా చూస్తుంది తప్పు అని తెలిసిన రోజు ఖచ్చితంగా యాకోబులాగా, సమరయ స్త్రీలాగా, దావీదులాగా స్వతంత్రాన్ని మనం పొందుకుంటాం. దేని కింద పూడిగం చేయాల్సిన అవసరాలు మనకి లేదు. భయంగా బ్రతికే అవసరాలు మనకి లేదు. నేను చాలా మందికి అదే చెప్తా, భయంగా బ్రతకడం ఎందుకు? నిజాయితీగా బ్రతకండి. నిజాయితీగా ఉండి ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా బ్రతికి ఎవరికన్నా భయపడాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేదు. ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే మనం భయపడాల్సి వస్తుంది. దావీదు ఒప్పుకున్నాడు, ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు. సౌలు ఒప్పుకోలేదు. నేను చేసిన తప్పని సౌలు ఒప్పుకోలేదు. సౌలు చరిత్రనే తుడిచిపెట్టేశాడు దేవుడు, తన కుటుంబాన్ని తుడిచిపెట్టేశాడు. సమరయ స్త్రీ ఒప్పుకుంది, సమరయ పట్టణం అంతా మార్చబడింది. యాకోబు అక్కడ ఒప్పుకున్నాడు. అసలు అతను కాని ప్రజలు 70 రోజులు ఏడ్చాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వాళ్ళ జీవితాలు జనుల మీదకు ఒక ప్రభావితంగా వెళ్ళాయి. వాళ్ళ బ్రతికారండి. నువ్వు దేవుని కొరకు ఎన్ని రోజులు బ్రతికావు? రోజులు లెక్కేసుకో. ఈ రోజు నుంచి నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతున్నావు దేవుని కొరకు? అన్ని రోజుల ప్రభావం జనముల మీదకి వెళ్ళాలి. జనములు మారు మనసు పొందాలి. జనములు దుఃఖాక్రాంతులు అవ్వాలి. జనములకు నువ్వు లేని లోటు తెలియాలి. బృందావించినమా జనములకు నీ భక్తి జీవితం, యథార్థ జీవితం, పరిశుద్ధ జీవితం జనముల మీదకి ప్రభావితం చేయబడునగాక. అన్య జనులు సైతము కదిలించబడునగాక. నీ ప్రాంతమంతా నువ్వు చేసే భక్తికి ఫిదా అయిపోయి నీ భక్తికి వాళ్ళు కదిలించబడునగాక. ఒప్పుగా నీ సింహాసనాలు, నీ యొక్క జీవితం స్థిరపడినట్లు చేస్తాడు దావీదులాగా దేవుడు. ఒప్పుకోండి. నువ్వు దేవుని కొరకు బ్రతికిన రోజులు ఏంటని ఫరో అడిగాడు యాకోబుని. కొంచెం ఏం చెప్పాడు? 100 సంవత్సరాలు బతికాను. అదేంటయ్యా, నేను ఇజ్రాయేల్గా మారినప్పటి నుండి ఇప్పుడు వరకు బతికాను అని చెప్పలా. కొంచెమే చెప్పాడు. తన విద్యత్తంతా తను తీసేసుకున్నాడు. 130 సంవత్సరాలు తీసి అవకడేశాడు అంతే. ఆ 130 సంవత్సరాలు ఏంట్రా తీసేస్తున్నాం అంటే నేను బతకలేదు దేవుడి కోసం అన్నాడు. మరి 2 సంవత్సరాలు అంటే ఇదిగో 17 సంవత్సరాలను చూపించాడు ఆయనకి. ఈ 17 సంవత్సరాలు చాలామందికి సిగ్గుచేట్లాగా ఏంటో పెద్ద ఒక ఉన్నతమైనటువంటి లెవెల్లో పోతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకొని, అన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు అయ్యారు బాప్తీసం తీసుకొని. నేను 40 సంవత్సరాలు ఏంటికి వచ్చిన గోళ అవన్నీ, ఆ సంవత్సరాలన్నీ దెబ్బలేయటానికి. ఆ సంవత్సరాలు ఎట్ట బ్రతికేవో దేవునికి తెలుసు. అది నీకు తెలియట్లేదు. ఎట్ట బ్రతికేవో దేవునికి తెలుసు, జనాలకు తెలుసు, బయట ఉన్న జనాలకు తెలుసు ఎట్ట బ్రతికేవో. రక్షణ తీసుకున్న దాన్ని నుంచి ఎట్ట బ్రతుకుని నీ వాడకట్లు అడిగితే చెప్తారు నీ గురించి. ఎట్లాంటి స్వప్నార్థాన్ని, ఎట్లాంటి స్వప్నార్థ బుద్ధులు ఉన్నాయో, ఎటువంటి వంకర మాటలు మాట్లాడేదాన్ని, ఎంత మాయ చేసేసి మనుషులు మభ్య పెట్టేదాన్ని వీధిలో వాళ్ళు అడుగుతారు. నిన్ను అడిగితే నీకు అర్థమవుతుంది. ఎంతసేపు నేను కరెక్టే అంటావు నువ్వు. నిన్నడిగి నాకు తలకైనా వీధిలో వాళ్ళని అడిగితే తెలుస్తుంది నీ గురించి. 10 మంది మంచి సాక్ష్యం ఇవ్వగలరా నీ గురించి? వీధిలో వాళ్ళని అడిగితే జ్ఞాపకం చేసుకో. దేవుడి సాక్ష్యం ఇవ్వగలరా నీ గురించి? వాస్తవంగా బ్రతుకు. వాస్తవమైన బ్రతికేంటో తెలుసుకో. ఈ రోజున వాక్యంలో నిలబడు, ఉపదేశంలో నిలబడు. యాకోబు బాప్తిజం తీసుకున్నా కూడా అబద్ధమాడాడు, పేరు మార్చినా కూడా అబద్ధమాడాడు. రక్త మాంసాలు పాలు బాక్సులు అయినప్పుడు కూడా మరి ఎందుకు చెప్పారా తమ్ముడు ఉన్నాడని? మరి ఎందుకురా వాడు స్టోరీ ఎందుకురా ఆయన ఎత్తింది? మీరు 11 మంది అని చెప్పు కదండి. అక్కడ 11 మంది పిల్లలకు ఎత్తిస్తున్నాడు.
తర్వాత మారింది తన జీవితం. తర్వాత నిజంగా బ్రతికాడు, వాస్తవంగా బ్రతికాడు. తన నోట్లో ఒక అబద్ధం లేదు. చక్కగా ఉన్నదన్నట్టుగా చెప్పాడు, ఫ్రీగా ఉన్నాడు, స్వతంత్రం పొందుకున్నాడు. మీరు కూడా ఈ రోజు నుంచి వాస్తవమైన జీవాన్ని, వాస్తవమైన బ్రతుకును బ్రతకండి. వాస్తవంగా లేకపోతే ఖచ్చితంగా నీ అబద్ధమే నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు చేసే మాయ నిన్ను సదనం చేస్తుంది, నీ కుటుంబాన్ని ఎదగనీయకుండా చేస్తుంది. ప్రియ దేవజనమా, మనందరికీ దేవుడు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు వాక్యములో నిలబడి వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించు, నేను నిన్ను స్వతంత్రులుగా చేస్తానంటున్నాడు ఆయన. ఏ పాపము కింద బానిసత్వం ఉన్నాం అవన్నీ ఈ రాత్రి దేవుడు కట్లు తెంచేయబోతున్నాడు. ఖచ్చితమైన వాస్తవమైన జీవం నీ మీద పని చేయబోతుంది ఇస్తున్నాము. మనందరం స్వతంత్రులుగా మార్చబడే రాత్రి, మనందరం స్వతంత్రత్వాన్ని పొందే రాత్రి, మనందరం విడుదల పొందే రాత్రి, మన ఉపశమనం పొందే రాత్రి. ఈ రోజు నుంచి మన జీవితం అన్య జనుల ప్రభావితం చూపబోతుంది. మన ప్రాంతాల మీద ప్రభావం చూపబోతుంది. మన సింహాసనాలు స్థాపించబడబోతున్నాయి, స్థిరపరచబడబోతున్నాయి. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.